ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా మరణాలపై జిల్లా కలెక్టర్ కీర్తి వివరణ ఇచ్చారు. మొత్తం 106 కుటుంబాలకు పాలు విక్రయించగా వారిలో 12 మంది కిడ్నీ సమస్యల బారిన పడ్డారని, 5గురు మృతి చెందినట్టు తెలిపారు. పాలు కొనుగోలు చేసిన మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు వివరించారు. 73 బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నామని, సాయంత్రానికి రిపోర్ట్స్ వస్తాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని, పాల వల్లనే ఈ ఘటన జరిగిందని నివేదిక వస్తే కానీ ఏం చెప్పలేమన్నారు. మరో 2-3 రోజుల్లో నివేదిక వస్తుందని తెలిపారు. మనకి తూర్పుగోదావరి జిల్లాలో నిన్నటి నుంచి మన దృష్టికి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ తో పేషెంట్స్ మన రాజమండ్రిలో వివిధ హాస్పిటల్స్ లో జాయిన్ అయినట్టు మనకి నిన్న మధ్యాహ్నం జిల్లా యంత్రాంగానికి మన దృష్టిలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇమీడియట్ గా మనం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వేసి మొత్తం చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్ అండ్ అదర్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో సర్వే చేయడం జరిగింది. సో అన్ని సర్వేలో కూడా వాటర్ శాంపిల్స్ నుంచి అన్ని కూడా టెస్ట్ చేయడం జరిగింది. మనకు వాటర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకున్నాము. తర్వాత ఈ అందరికీ కూడా దేర్ ఇస్ వన్ కామన్ లింక్. డిఫరెంట్ హాస్పిటల్స్ లో 12 మంది వరకు మన రాజమండ్రి అర్బన్ హాస్పిటల్స్ లో ఈ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ తో సఫర్ అవుతున్నారు. కొంతమంది డయాలసిస్ లో ఉన్నారు. అందరికీ కూడా ఎలివేటెడ్ రీనల్ లెవెల్స్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా మనం కామన్ లింక్ చూస్తే దేర్ ఇస్ వన్ మిల్క్ వెండర్ హూ సప్లైయింగ్ మిల్క్ టు ఆల్ దిస్ ఫ్యామిలీస్. సో వెంటనే పోలీస్ టీం కూడా వెళ్ళి అతన్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్నే సీఎం గారు మా అందరితో రివ్యూ చేపట్టడం, స్టేట్ లెవెల్ టీమ్ తో రివ్యూ చేపట్టడం జరిగింది. సో స్టేట్ లెవెల్ నుంచి కూడా ఎక్స్పర్ట్ టీమ్ ఇస్ హియర్. జిల్లా లెవెల్లో ఆల్ డిపార్ట్మెంట్స్, కార్పొరేషన్ తరఫు నుంచి ఇంటింటికి సర్వే చేయడము, సిమిలర్లీ మిల్క్ వెండర్ ఇచ్చిన 106 ఫ్యామిలీస్ కి పాలు ఇవ్వడం జరిగింది. ఆయన పాలు సప్లై చేయడం జరిగింది. ఈ 106 ఫ్యామిలీస్ లో కూడా ఎంతమంది అయితే పాలు కానీ, పెరుగు కానీ, టీ కానీ, కాఫీ కానీ కన్జ్యూమ్ చేశారో వాళ్ళందరికీ కూడా బ్లడ్ శాంపిల్స్ నైట్ నుంచి తీస్తున్నాము. ఇప్పటి వరకు సుమారుగా 73 శాంపిల్స్ తీయడం జరిగింది, బ్లడ్ శాంపిల్స్. ఈ రోజు ఈవినింగ్ కి మనకి రిజల్ట్స్, బ్లడ్ శాంపిల్స్ యొక్క రిజల్ట్స్ వస్తాయి. ప్రిలిమినరీగా ఈ రోజు అందరూ కూడా ఇంటింటి సర్వే ప్రకారము ఎవరికైతే ఆయన పాలు సప్లై చేశారో ప్రిలిమినరీ రిజల్ట్ ఇప్పుడు వరకు కూడా అందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు. అయినా సరే మనము అబండెంట్ కాషన్ గా వీఆర్ టెస్టింగ్ ఆల్ శాంపిల్స్. సో ఎవ్రీడే సర్వేలెన్స్ మనము ఈ ఫ్యామిలీస్ మీద చేపడుతూ ఉంటాము. సో దట్ సడన్ ఆన్సెట్ ఆఫ్ ఎనీ సిమ్టమ్స్ వచ్చినా సరే వెంటనే మనము ఎర్లీ ఇంటర్వెన్షన్ తీసుకుని వి విల్ బి ఏబుల్ టు సేవ్ లైఫ్. ఇదే కాకుండా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ పాలు ఒక 42 ఫార్మర్స్ దగ్గర నుంచి 46 యానిమల్స్ నుంచి పాలు సేకరణ జరుగుతాం. సో ఈ పాలు సేకరణలో యానిమల్స్ దగ్గర ఉన్న కన్జ్యూమ్ చేసే గడ్డి కానీ లేదా యానిమల్ యొక్క శాంపుల్స్, తర్వాత ఫుడ్ శాంపుల్స్, ఇవి రెండు కూడా టెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ టీమ్ కి ప్లస్ యానిమల్ హస్బెండరీ ల్యాబొరేటరీకి కూడా పంపించడం జరుగుతుంది. సో ఇది కాకుండా పోలీస్ వైపు నుంచి కూడా హీఈస్ అండర్ కస్టడీ, కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ అండ్ క్లోజ్ టీమ్ వెళ్ళి కొన్ని స్పాట్ లో కొన్ని శాంపుల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ విభాగం నుంచి ఈ పాలు, పెరుగు కూడా ఒక ఇంట్లో దొరికింది పాతవి, ఆ శాంపుల్స్ కూడా తీసుకుని హైదరాబాద్ అండ్ వైజాగ్ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీస్ కి పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్స్ కూడా మేము త్వరలో వెయిట్ చేస్తున్నాం. యూఆర్ అవైటింగ్ దట్ రిపోర్ట్. రైట్. ఇక రాజమండ్రి కల్తీ పాల ఘటనకు సంబంధించి కలెక్టర్ కీర్తి వివరణ ఇచ్చారు. మొత్తం 73 మంది శాంపిల్స్ సేకరించామంటూ కూడా కలెక్టర్ తెలిపినటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్. శివ, ఇప్పటి వరకు చూస్తే కనుక ఈ కల్తీ పాలు అనేది అధికారులు స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఈ 12 మంది అయితే వృత్తి చెందడానికి కల్తీ పాలే కారణం అనుమానాలు అయితే తీవ్రంగా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి రిపోర్ట్స్ అయితే 2 రోజుల్లో వస్తాయని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ దిశాప్రకృతం వెల్లడించారు. ఇది చూస్తే కనుక మొత్తం ఈ ఎవరైతే ఈ కోరుకొండ మండలం నరసాపురం చెందిన గణేష్ అనే పాల వ్యాపారి 106 కుటుంబాలకు ఈ పాలను సరఫరా చేయడం జరిగింది. ఈ నెల 15వ తేదీనే వీరందరూ కూడా ఆ రోజు కంప్లైంట్ చేశారు. పాలు ఒక బ్యాట్ పాలు వస్తాయని చెప్పి కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి ఏదైతే ఉంది.
అయినప్పటికీ కూడా ఆ తర్వాత నుంచి కూడా ఈ వరుసగా ఈ ఘటనలు అయితే జరిగాయి. ఇందులో ఈ 106 కుటుంబాలకు సంబంధించి చూస్తే కనుక మొత్తం 12 మంది కిడ్నీ సమస్యలు బారిన పడ్డారు. ఏదైతే యూరిన్ స్టాప్ కావడం వల్ల వీళ్ళకి సంబంధించి కిడ్నీలు కూడా పాడైపోయాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఇదంతా జరిగిపోయింది. నిన్న సాయంత్రం 2 మృతి చెందారు. అదేవిధంగా ఇవాళ మరొక 2, ఇంకొకరు కూడా మృతి చెందినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మిగతా వారు అంటే 4 మృతి చెందినట్టుగా కూడా జిల్లా కలెక్టర్ కొద్దిసేపు క్రితం వెల్లడించారు. మిగిలిన వారంతా కూడా వెంటిలేటర్ పైన దాదాపుగా చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితుల్లో మిగిలిన వారు ఎవరైతే ఇంకా మిగిలిన 106 కుటుంబాలకు సంబంధించిన వారు ఈ 12 మందిని తీస్తే మిగతా వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారి ఆరోగ్య పరిస్థితిపై నిఘా ఉంచాము. వారికి సంబంధించిన శాంపిల్స్ మొత్తం 74 మందికి సంబంధించి బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించాము. వాళ్ళ శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చినప్పటికీ కూడా వస్తే కనుక తక్షణమే గుర్తించి వైద్య చర్యలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా చెబుతున్నారు. ఇక మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి కొంత ఏదైతే గందరగోళంగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కల్తీ పాలు కారణంగా ఇది జరిగిందని స్పష్టంగా బాధిస్తూ కూడా చెప్తున్నారు. ఇక్కడ దగ్గర పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే వాటర్ కంటామినేషన్ కూడా ఒక కారణం అనే ఒక అనుమానాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వెల్లడించాలని చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇటు ఈ పాలు సరఫరా అయిన కోరుకొండ మండలం నర్సాపురం వద్ద కూడా అధికారులు స్వయంగా జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ అదేవిధంగా పోలీసు బృందాలు స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఎవరైతే ఈ పాల వ్యాపారి గణేష్ అనే వ్యాపారి కోరుకొండ మండలం నర్సాపురం నుంచి ప్రతిరోజు ఇక్కడ రాజకీయాల్లోని చౌడేశ్వర్ నగర్ అదేవిధంగా స్వరూప్ నగర్ ఈ ప్రాంతాలకు వచ్చి ఇక్కడే ఈ 106 కుటుంబాలకు పాలు సరఫరా చేసి వెళ్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతని ఇంటి వద్ద మొత్తం అన్ని కూడా శాంపిల్స్ సేకరించడం జరిగింది. మొత్తం ఆ గణేష్ ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నాడు పాల వ్యాపారి. అతని ద్వారానే మొత్తం ఎవరెవరికి అతను పాల సరఫరా చేస్తారని గుర్తించి వైద్యాధికారులంతా కూడా వారికి సంబంధించిన సర్వేలెన్స్ అంటే ఈ కుటుంబాలకు సంబంధించి ఆరోగ్య పరిస్థితిపై నిఘా పెట్టేలాగా ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం అక్కడ ఏదైతే కోరుకొండ మండలం నరసాపురం గ్రామం సంబంధించి 7 గేదెల వద్ద ఏదైతే ఇతను ఈ పాల వ్యాపారి గణేష్ పాలు తీసుకుని అక్కడ కొనుగోలు చేసి అక్కడి నుంచి పాల క్యాన్ లో ఇక్కడ రాజమండ్రి తీసుకొచ్చి ఇంటింటికి సరఫరా చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో ఏం జరిగింది అనేది కూడా చాలా మిస్టేక్ గా మారింది. ఇప్పటికే ఆ పశువులకు సంబంధించిన శాంపిల్స్ కూడా తీయడం జరిగింది. అదేవిధంగా గణేష్ అయితే తాను ఈ పాలు కల్తీకి పాల్పడలేదని చెప్పినట్టుగా పోలీసుల వద్ద అంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఏం జరిగింది అన్నది కూడా ఎందుకంటే పాలు కల్తీ అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. కెమికల్స్ కూడా కలుపుతున్న ఘటనలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి కల్తీ ఏదైనా జరిగిందా అని చూడాల్సి ఉంది. అయితే ఇందులో ఒక ముఖ్యమైన విషయం 106 కుటుంబాలకి సరఫరా చేసినప్పుడు 14 మంది మాత్రమే ఇప్పటి వరకు కూడా అనారోగ్యం బారిన పడ్డారు. కాబట్టి మిగిలిన వారికి కొంత ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల వారు తట్టుకోగలిగారా ఈ కల్తీ పాలని, లేదంటే వీరు ఇప్పుడు చూస్తే కనుక అందరూ కూడా వృద్ధులే. మొత్తం ఈ అస్వస్థ గురైన వారిలో మొత్తం వృద్ధులే ఎక్కువ ఉన్నారు. అదేవిధంగా 2 చిన్నారులు కూడా ఉన్నారు. వీరు ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళే ఈ తట్టుకోలేకపోయారా అనేది ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు కూడా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరుతో పాటు అధికారులతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కూడా కొద్దిసేపు క్రితం రాజకీయాలు వచ్చి ఇక్కడ బొల్లేని ఆసుపత్రిలో బాధితులను పరామర్శించడం జరిగింది. ఈ ఘటనపై చాలా సీరియస్ గా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి, కల్తీ పాలను ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే ఈ కల్తీ పాలు కారణంగానే ఇది జరిగినట్టుగా కూడా దాదాపుగా ఒక పూర్తి స్థాయిలో అనుమానాలు అదేవిధంగా ఇక్కడ బాధితుల నుంచి కూడా ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో అధికారులు నివేదికలు ఏం చేస్తాయనేది కూడా చూడాల్సింది. ఏదేమన్నా ఈ ఘటనతో పాలు ఏదైతే పాలు కూడా ఇష్టంలా చూడాల్సిన పరిస్థితులు వస్తున్నాయని చెప్పి కూడా ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. ఏదైతే చిన్నపిల్లలు వృద్ధులకి ఎంతో ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ కొనుగోలు చేసే చిన్నపిల్లలను దృష్టిలో పెట్టి కొనుగోలు చేసే పాలు ఏదైతే ఈ విధంగా మాట్లాడే చాలా మొత్తానికైతే జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి హెల్త్ బులెటిన్స్ రిలీజ్ చేస్తామని కూడా జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మిగిలిన వారు దాదాపు 8 మంది వరకు కూడా ఇంకా వెంటిలేటర్ల పైన అదేవిధంగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వారికి సంబంధించి ఇప్పటికే మృతి చెందినటువంటి 5 వ్యక్తుల యొక్క పోస్ట్ మార్టం నివేదికలు ఏమైనా వచ్చాయా, అందులో ఏమైనా తేలాయా? అలాగే హెల్త్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ఎందుకంటే సిమ్టమ్స్ ని బట్టి కొంత ఏమై ఉండొచ్చు, ఏం జరిగి ఉండొచ్చు, పూర్తిగా పాల కల్తీనా ఇంకేదైనా కారణాలు అనేది ఏమైనా కొంత విశ్లేషించిన పరిస్థితి ఏమైనా ఉందా? పాల కల్తీకి సంబంధించి చూస్తే కనుక జనరల్ గా ఇప్పటి వరకు చూస్తే కనుక ఈ ఘటన జరిగిన తర్వాత అనేక కల్తీ ఎలా జరుగుతుందని కూడా ఒక చర్చ జరుగుతుంది. పాలకు సంబంధించి చూస్తే కనుక ఏదైతే తక్కువ మోతాదులో పశువుల గేదెల వద్ద రైతుల వద్ద పాలు కొనుగోలు చేసి దానికి
కెమికల్స్ యాడ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా యూరియాను కూడా కలుపుతారని చెప్పి కూడా ఇప్పుడు ప్రస్తుతం బయటకు వస్తుంది. అదేవిధంగా వెనిగర్ వంటి లిక్విడ్స్ కలుపుతారు. అలాంటి వాటితో కలిపి చేసి అత్యాశకు పోయి ఈ ఏదైతే పట్టణాల్లో ఎంత రేట్ అయినా చిన్నపిల్లల కోసం ఎంత రేట్ అయినా పెట్టి కొనుగోలు లీటర్ 100 రూపాయల వరకు కూడా పెట్టి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో దీన్ని క్యాచ్ చేసుకునేది కొంతమంది పాల వ్యాపారస్తులు అధిక లాభాలకు ఆశపడి ఇలా చేస్తుంటారని చెప్పి కూడా ఏదైతే ఇప్పటికే ఈ విషయం కూడా చర్చ జరుగుతుంది. అదే విధంగా చూస్తే కనుక పశువులకు కూడా రైతులు కొంతమంది అధిక పాల ఉత్పత్తి కోసం ఇమ్యూనిటీ ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటారు. ఆ ఇమ్యూనిటీ ఇంజెక్షన్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి ఆ పశువులు సైడ్ ఎఫెక్ట్స్ గురయ్యి ఆ ప్రభావం ఏదైతే పాలుపై కూడా పడి పాలు కల్తీ కావడం లేదంటే విషతుల్యం కావడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటిది ఏదైనా జరిగిందా అని చెప్పి కూడా ఒక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా చూస్తే కనుక ఇంకో కొంత ఈ వాటర్ కంటామినేషన్ కూడా ఉండే అవకాశం ఉందని అన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం అయితే పాల మీద ఏదే ఎక్కువగా అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి ఎక్స్పర్ట్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, ఫోరెన్సిక్ అధికారులు అందరూ కూడా బృందాలు అందరూ కూడా అక్కడికి వచ్చి కోరుకొండ మండలం నర్సాపురంకి వెళ్లి పూర్తి అక్కడ అన్ని కూడా సేకరించడం జరిగింది. పశువులకు సంబంధించిన శాంపిల్స్ కూడా తీసుకున్నారు. దీంతో ఏం జరగబోతుందని చెప్పి కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇదే కనుక కల్తీ పాలు కనుక నిజమైతే మాత్రం ఇది చాలా పెద్ద సమస్య మారే అవకాశం అయితే ఉంది. వ్యాపారులు మిగతా వాళ్ళు కూడా దీనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎవరెవరు ఈ కల్తీకి చేస్తున్నారు, ఎలా ఈ కల్తీని చేస్తారని చెప్పి అన్ని ప్రాంతాలు అంటే కల్తీ ఇంకో రాజమండ్రికి కదా అన్ని ప్రాంతాలకు కూడా ఇదే తరహా పాల కల్తీ జరుగుతుందని చెప్పి కూడా పూర్తిస్థాయిలో ఒక ఆందోళన అయితే వ్యక్తమయ్యే పరిస్థితి ఉంటుంది. అయితే మొత్తమే చూసే కనుక ప్రస్తుతానికి అయితే మాత్రం శాంపిల్స్ అంటే హైదరాబాద్ ల్యాబ్ కు కూడా పంపించడం జరిగింది. ఆ పశువుల నుంచి కావచ్చు ఈ పాలకు సంబంధించిన శాంపిల్స్ ఇవన్నీ కూడా. అదేవిధంగా ఈ మృతి చెందిన వారికి సంబంధించి చూస్తే కనుక పోస్ట్ మార్టం కూడా వారి మృతదేహాలు కూడా నిర్వహిస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఇంటికి అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జనరల్ గా ఏదైతే వైద్యం నిర్ధారించి వారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూనే మృతి చెందారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వారి శరీరంలో ఎలాంటి మార్పులు జరిగినాయి, విషతుల్యం అయ్యిందా అనే విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఈ పరిస్థితి చాలా అత్యవసర పరిస్థితి. చాలా ఏదైతే గతంలో ఇప్పుడు కూడా చోటు చేసుకునే విధంగా మొత్తం బయట పాలు కొనాలంటేనే భయపడే రకంగా ఈ ప్రస్తుతం ఇక్కడ రాజకీయ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ వరప్రసాద్. అర కేజీ ఏంట్రా శేఖర్?